యూట్యూబ్ ఛానల్ పేరు మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు. ఈరోజు మనం ఉగాది గురించి ప్రస్తావించబోతున్నాం. ఉగాది తెలుగువారి పండుగ. ఉగాదిని యుగాబ్ది అని కూడా అంటారు. ఉగాది తెలుగువారే కాకుండా మరాఠీలు, తమిళులు, మలయాళీలు, సిక్కులు కూడా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు పొందింది. వసంత ఋతువు ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ఉగాది రోజు ముఖ్యంగా ఉగాది పచ్చడితో ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడి ఒక్కో పదార్థం ఒక్కో భావాన్ని తెలియజేస్తుంది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. బెల్లం ఆనందానికి, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి, వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు, చింతపండు పులుపు నేర్పుగా ఓర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, పచ్చి మామిడి వగరు కొత్త సవాళ్ళు, కారం సహనం కోల్పోయే పరిస్థితులు. మన జీవితం షడ్రుచుల సమ్మేళనం. ప్రతి మానవ జీవితంలో ఈ భావాలను సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. అన్నిటినీ సమ్మేళనమే జీవితం అని ఉగాది పచ్చడి సంకేతం. హిందూ పంచాంగం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటాం. యుగాబ్ది యుగం అంటే యోగమని. మానవ జీవితం యోగంతో ముడిపడి ఉంటుంది. ఉగాది నాడు పంచాంగం పఠిస్తారు. శిశిర ఋతువులో చెట్లన్నీ మూడుగా మారి వసంత ఋతువులో మళ్ళీ కొత్త చిగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారుతుంది. ప్రకృతి పరవశించే వేళ ఆనందంతో జరుపుకునే పండుగే ఉగాది. ఈ సంవత్సరం వచ్చే ఉగాది పేరు శ్రీ విశ్వవసునామ సంవత్సరం. విశ్వాసాన్ని కలిగి ఉండడం 1965లో వచ్చింది. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు 2025లో వచ్చింది. శుభం. మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.